హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే పూరీ అండ్ పూరీ కర్రీ. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కుక్కర్లోని దుంపలు అనేవి ఉడకబెట్టుకోవాలి. నేను ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. దాని తర్వాత దీని మీద ఉన్న తొక్కంతా తీసేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒలుచుకొని పక్కకు తీసుకున్నాను. దాని తర్వాత నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత కొత్తిమీర, మైదాపిండి, కారం, ఉప్పు, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. క్యారెట్ ఈ విధంగా కట్ చేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు, శనగపప్పు, కరివేపాకు. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత బంగాళదుంపలు కూడా పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. పోపు, శనగపప్పు, కరివేపాకు వేసుకోండి. క్యారెట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక 1 minute ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోండి. దీంట్లోకి పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఒక 1 minute తర్వాత దీంట్లోకి తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఒక 2 minutes వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి బంగాళదుంపలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది ఒక 2 minutes ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక 5 minutes వరకు ఉడకనివ్వాలి. దాని తర్వాత ఈ మైదా పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోండి. దాని తర్వాత ఈ విధంగా ఉడికినప్పుడు అది వేసేసి బాగా కలుపుకోండి. ఇంకొక 1 minute ఉడకనివ్వాలి. దానిలోపు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికినప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ పూరీ కూర అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూరీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోండి. ఎక్కువ వేసేయద్దు. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకోండి. ఒక గంట నానబెట్టుకోండి. దాని తర్వాత ఒకసారి కలుపుకోండి. ముద్ద అనేది ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా ఉండల్లా తీసుకోండి. అన్నీ ఈ విధంగా ఉండలా చేసుకొని పక్క తీసుకోండి. దాని తర్వాత ఆ ఉండని ఒకసారి గోధుమ పిండిలో ముంచి ఈ విధంగా పూరీలా పాముకోండి చపాతీ కర్రతో. ఈ విధంగా అన్నీ పాముకొని పక్కకు తీసుకోండి. అన్నీ నేను పాముకొని పక్కకు తీసుకున్నా. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పొంగినట్టు ఫ్రై చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మొత్తం అంతా కాల్చి అన్నీ ఈ విధంగా పక్కకు తీసుకోండి. దాని తర్వాత మన టేస్టీ పూరీ అండ్ పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.